తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ సంబంధించి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వారి కాలేజెస్లో ఏ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ మనకు ప్రెస్ నోట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు వే2ఎస్ఎంఎస్ అబ్జర్వ్ చేసినట్టయితే సో మెనీ కాలేజెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గెస్ట్ లెక్చరర్ సంబంధించి ఉట్నూరు కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 2025-26 సంబంధించి కాలేజెస్ యొక్క వేకెన్సీస్ అంటూ మనకు కామర్స్లో 3 అండ్ సిఎస్లో వచ్చేసి 3, ఎకనామిక్స్లో 3, ఇంగ్లీష్లో 4, హిందీలో 1, హిస్టరీలో 2, గణితంలో 2, భౌతిక శాస్త్రంలో 2, పొలిటికల్ సైన్స్లో 2 ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకు ఆదిలాబాద్ కాలేజ్ తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా మనకు సంబంధించిన వేకెన్సీస్ అనేది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నల్గొండ దేవరకొండలో ఉన్న ఎంకేఆర్ డిగ్రీ కాలేజ్లకు సంబంధించిన వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎన్ఎల్జీకి సంబంధించి నల్గొండలో ఎన్జీ కాలేజ్ సంబంధించిన వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా టోటల్గా తెలంగాణలో వివిధ డిస్ట్రిక్ట్స్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి గెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే ప్రతి డిస్టిక్లో గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ వాటిలో మనకు గెస్ట్ ఫ్యాకల్టీస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ నియర్ బై గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రజెంట్ మీరు స్టే చేస్తున్న ఏరియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, పర్టికులర్గా మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీ పీజీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. వేకెన్సీస్ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ కాలేజీలో వెళ్ళేసి మీరు రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీరు కంప్లీట్ క్వైరీస్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెట్ సెట్ ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వారిలో నెట్ సెట్ లేని క్యాండిడేట్స్ ఉన్నట్టయితే సో ఎవరికి కూడా నెట్ సెట్ లేనట్టయితే మీకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. ఇఫ్ నెట్ సెట్ లేనట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఇంకా ఫస్ట్ ప్రియారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ నెట్ సెట్ లేకపోతే. సో కాబట్టి మీరు ఖచ్చితంగా గౌట్ కాలేజెస్లో మీరు గెస్ట్ లెక్చరర్గా వర్క్ చేయాలి అనుకుంటే మీ నియర్ బై కాలేజెస్లో మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇఫ్ మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు యొక్క కాలేజ్లో రెజ్యూమ్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.